హ్మ్. కోరుకున్నదంతా దొరికాక అంటే అధికారం, సంపద, అంతులేని ప్రేమ ఇవన్నీ చేతిలో ఉండి కూడా హఠాత్తుగా ఇవేవీ శాశ్వతం కాదనే ఒక సత్యం మనసును తాకితే ఎలా ఉంటుంది? ఊహించుకోవడానికే ఒక విచిత్రమైన భయం కలుగుతుంది కదా! ఈరోజు మనం పంచుకోబోయే ఈ లోతైన విశ్లేషణ లక్ష్యం కూడా సరిగ్గా అదే. ఖచ్చితంగా. సాధారణంగా రాముడు అనగానే మనకు భీకరమైన యుద్ధాలు, వనవాస కష్టాలు లేదా రాజ్యాభిషేకాలు గుర్తొస్తాయి. కానీ ఈరోజు మనం చూడబోయేది ఆ బాహ్య కోలాహలం కాదు. ఒక నిశ్శబ్దమైన, అత్యంత అంతర్గతమైన ప్రశ్న. అవును. ఆ అంతర్భత ప్రయాణమే ఇక్కడ కీలకం. ఇక్కడే మనం వాల్మీకి రామాయణ సంప్రదాయం మరియు యోగ వశిష్టం మధ్యున్న అత్యంత లోతైన వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవాలి. రైట్. అంటే రామాయణమనేది రాముడు బాహ్య ప్రపంచంలో సవాళ్లను ఎలా ఎదుర్కొన్నాడు, ధర్మాన్ని ఎలా నిలబెట్టాడో వివరిస్తుంది. కాని యోగ వశిష్టం రాముని లోపల జరిగిన అదృశ్య తుఫానును, ఆ అంతర్ముఖ ఘర్షణను, ఒక గాఢమైన ఆత్మజ్ఞాన అన్వేషణను మనకు చూపుతుంది. మనం ఒక విషయాన్ని ఇక్కడే విడమర్చి చూద్దాం. మనకొక అపోహ ఉంటుంది కదా, డబ్బు, కీర్తి ఉంటే సమస్యలు ఉండవని. కాని అయోధ్యలో శ్రీరామచంద్రుడు స్థితి ఒకసారి గమనిస్తే ఆ యువరాజుకి అన్నీ ఉన్నాయి. ప్రజల ప్రేమ, వినయం, యోధులకు ఆదర్శమైన ధైర్యం, కరుణ, విద్య. అంతా పరిపూర్ణంగా ఉంది. అవును, భవిష్యత్తు కూడా చాలా ప్రకాశవంతంగా ఉంది కదా. మరి అలాంటి సమయంలో అన్నీ ఉన్న ఆ యువరాజు మనసులో అసలు జీవితం ఎందుకు ఇంత అనిత్యం అనే ప్రశ్న ఎలా మొలకెత్తింది? ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే, మనిషికి సాధించడానికి భౌతికంగా ఏమీ మిగిలినప్పుడు మాత్రమే ఆ అసలైన శూన్యం పరిచయమవుతుంది. వెలుపల ప్రకాశం పెరిగే కొద్దీ లోపల చీకటి లేదా శూన్యంపై ప్రశ్న మరింత గాఢమవుతుంది. ఓహో, అంటే మనకు అన్నీ సమకూరినప్పుడే అసలైన తాత్విక ప్రశ్నలు మొదలవుతాయా? అవును కదా. మనం ఏదో సాధించాలి అనుకున్నంతకాలం ఆ పరుగులో ఉంటాం. కాని రాముడికి ఆ భ్రమలేదు. అన్నీ సమకూరినప్పుడు ఈ విజయాలు, ఈ భోగాలు, అసలు ఇవన్నీ శాశ్వతమా అనే తాత్విక అన్వేషణ ఆయనలో మొదలైంది. పరిపూర్ణత మధ్యలో ఉదయించిన నిశ్శబ్దమైన ప్రశ్న ఇది. అంటే ఆ పరుగు ఆగినప్పుడే మన అస్తిత్వం మనకెదురవుతుందన్నమాట. ఇది అర్థం చేసుకోవడానికి మనం రాముని తీర్థయాత్రను నిశితంగా గమనించాలి. మనం టూర్కి వెళ్తే కేవలం గుడులు, గోపురాలు చూస్తాం. అంతే కదా, ప్రకృతి దృశ్యాలు చూసి వచ్చేస్తాం. అవును. కాని రాముని తీర్థయాత్ర అలా కాదు. అది ప్రపంచాన్ని, మనిషి జీవితాన్ని అత్యంత దగ్గరగా చూసిన యాత్ర. మూలాల ప్రకారం ఆయన ముఖ్యంగా 4 దృశ్యాలు చూశాడు. అందులో మొదటిది మహానగరాలు. ఆ మహానగరాల్లో ఆయన కేవలం భవనాలను చూడలేదు. సంపద, కీర్తి, అధికారం కోసం పరుగులు తీస్తున్న ప్రజల అంతులేని తపనను చూశాడు. ఎటు చూసినా ఒక్కటే కోలాహలం. కరెక్ట్. వాళ్ళు ఎంతగానో శ్రమిస్తున్నారు, కానీ ఒక కోరిక తీరగానే మరో కోరిక పుడుతోంది. ఈ నిరంతరమైన కదలికలో అసలు శాంతెక్కడుంది అని ఆయన గ్రహించాడు. ఇది వింటుంటే ఈనాటి మన కార్పొరేట్ జీవితాలు గుర్తొస్తున్నాయి కదా, నిరంతర పరుగు. ఇక రెండవ దృశ్యం పాడుబడిన రాజభవనాలు. ఒకప్పుడు గర్వంగా నిలిచి ఇప్పుడు పగుళ్లతో కాలగమనానికి సాక్ష్యంగా నిలిచిన గోడలు. ఆ పగిలిన గోడలు, ఆ శిథిలాలు రాముడికొక చేదు నిజాన్ని బోధించాయి. ఒకప్పుడు ఎంత అహంకారంతో వెలుగొందినా కాలం ముందు మనిషి గర్వమెంత క్షణికమనేది ఆ ప్రాంగణాలు మౌనంగా వివరించాయి. వింటుంటేనే ఏదోలా అనిపిస్తుంది. అంటే మనం ఎంత కూడబెట్టినా అంతా మట్టిలో కలిసిపోవాల్సిందే కదా. ఇక మూడవ దృశ్యం వృద్ధాప్యం. ఒకప్పుడు బలంగా ఉన్నవాళ్ళు ఇప్పుడు దండం పట్టుకుని నడవడం. అవును, యవ్వనంపై మనిషికుండే గర్వం ఎంత తాత్కాలికమనేది రాముణ్ణి తీవ్రంగా కదిలించింది. శరీరం ఎప్పుడైనా కూలిపోయే ఒక తాత్కాలిక నివాసం మాత్రమే అనే సత్యం ఆయనకు అర్థమైంది. కానీ నన్ను బాగా ఆలోచింపజేసిన 4వ దృశ్యం ఇంకోటుంది. కుటుంబాలు. అంటే బంధాలను ఆయన చూసిన తీరు. ఒకే ఇంట్లో నవ్వుతున్న పిల్లవాడు, మృత్యువంచన ఉన్న వృద్ధుడు. ప్రేమతో పాటే ఆ ప్రేమను కోల్పోతామనే భయం, సుఖం వెనక దాగి ఉన్న దుఃఖం ఆయనకు కనిపించాయి. అదే మానవ జీవితంలోని అతిపెద్ద సంక్లిష్టత. మనం ఒకరిని ప్రేమించిన క్షణంలోనే వారినెక్కడ కోల్పోతామో అనే భయం మొదలవుతుంది. బంధం ఎంత సుఖాన్నిస్తుందో అంత దుఃఖానికి పునాది వేస్తుంది. నిజమే. ఈ దృశ్యాలన్నీ రాముడికి జీవితాన్ని ఒక ఉదయపు మంచు బిందువులా చూపించాయి. జీవితం పుష్పంలా ఎంతో అందంగా వికసిస్తుంది, కాని మంచులా క్షణాల్లో జారిపోతుంది. ఈ వాస్తవం ఆయనను పూర్తిగా మార్చేసింది.
ఇక్కడ నేనొక విషయం అడగాలి. ఇప్పుడు మీరు చెప్పినవన్నీ జీవితంలో సహజమైన విషయాలే కదా! మరణం, వృద్ధాప్యం ఇవన్నీ అందరికీ తెలిసినవే. మరి రాముడు ఎందుకంతలా మారిపోయాడు? ఎందుకంత నిశ్శబ్దంగా అయిపోయాడు? ఎందుకంటే మనం ఆ అనిత్యాన్ని ఇతరులకు మాత్రమే జరిగే ప్రమాదంగా చూస్తాం. కాని రాముడు ఆ అనిత్యాన్ని తన సొంత అస్తిత్వానికి ఆపాదించుకున్నాడు. ఆయన ప్రపంచాన్ని ద్వేషించలేదు, అలాగే బాధ్యతల నుంచి పారిపోవాలని కూడా అనుకోలేదు. అంటే ఆ అనిత్యాన్ని పూర్తిగా అంగీకరించాడా? అవును, ఆయన ప్రపంచాన్నిప్పుడు ఒక అలంకారంగా కాకుండా అనిత్యంగా చూడటం ప్రారంభించాడు. ఆయన ముఖంలో కోపం లేదు, అలసట లేదు, నాకు సుఖం కావాలి అనే చిన్నపాటి ఫిర్యాదు కూడా లేదు. మరి ఆయన మనసులో ఉన్నదేంటి? ఆయన అడుగుతున్నది ఒక్కటే, తాత్కాలికమైన దానిలో శాశ్వత శాంతిని ఎందుకు వెతుకుతున్నావు అని. అదే ఆ మౌనానికి కారణం. అబ్బా! ఎంత బరువైన ప్రశ్న ఇది! దశరథ మహారాజుకు ఇది కేవలం రాజ్య సమస్యగా కాక, తండ్రిగా తన కుమారుని హృదయ సమస్యగా కనిపించడం సహజమే. ఖచ్చితంగా. ఏ తండ్రికైనా వారసుడు అలా నిర్లిప్తంగా ఉంటే ఆందోళనుంటుంది కదా. అవును. అయితే ఎవరైనా అలా బాధలో ఉంటే మనం సాధారణంగా ఏం కాదు అంత సర్దుకుంటుందిలే అని ఓదారుస్తాం కదా. కాని రాముడికి ఆ సాధారణ ఓదార్పు ఎందుకు సరిపోలేదు? ఆయనకు వశిష్ఠ మహర్షి మార్గదర్శనం ఎందుకు అంత అవసరమైంది? ఎందుకంటే ఆయన అడుగుతున్నది ఏదో భౌతికమైన కోరిక తీరక వచ్చిన ప్రశ్న కాదు. ఇక్కడో గంభీరమైన తాత్విక సత్యం ఉంది. మనిషి జీవితం అనిత్యం అని తెలుసుకున్నప్పుడు 2 దారులుంటాయి. ఆ 2 దారులేంటి? ఒకటి నిరాశ, అంటే దేనిపైన ఆసక్తి లేకుండా జీవితాన్ని భారంగా భావించడం లేదా పారిపోవడం. 2 ఆత్మజ్ఞానం. సరైన మార్గదర్శనం లేకపోతే వైరాగ్యమనేది పలాయనవాదంగా మారుతుంది. రైట్, అంటే జీవితం నుంచి పారిపోవడంగా మారుతుందన్నమాట. అందుకే వశిష్ఠుడొచ్చాడా? అవును, వశిష్ఠుడు వచ్చింది ఆ వైరాగ్యాన్ని అనగదొక్కడానికి కాదు, అన్ని వదిలేసి మళ్లీ భోగాల వైపు మళ్లమని చెప్పడానికి, అంతకన్నా కాదు. మరి ఎందుకు? దాన్ని విముక్తికి ద్వారంగా మార్చడానికి. ప్రపంచం అనిత్యమని తెలిసిన మనసుకు ఆ అనిత్యాన్ని భయంతో కాకుండా స్పష్టతతో చూసే శాశ్వతమైన చైతన్యం ఏమిటో చూపించడానికి వశిష్ఠుడు వచ్చాడు. భయం నుంచి జ్ఞానం వైపు నడిపించాడు. ఈ పలాయనవాదాన్ని ఆత్మజ్ఞానంగా మార్చటమనేది నిజంగా ఒక అద్భుతమైన ప్రక్రియ. దీని ఆధునిక జీవితానికి ముడిపెట్టి చూస్తే ఈ ప్రాచీన సంభాషణ నేటికాలానికి ఎంతో అత్యవసరమనిపిస్తుంది కదా? ఖచ్చితంగా. ఎలా అంటారు? నేడు మనకు అత్యున్నతమైన ఉద్యోగం ఉంది కాని శాంతి లేదు. అరచేతిలో సమాచారం ఉంది కాని స్పష్టత లేదు కదా. కుటుంబాల్లో భౌతికమైన సౌకర్యాలు అద్భుతంగా పెరిగాయి కాని లోతైన సంభాషణలు కరువయ్యాయి. నిజమే. బయట మనం ఎంత విజయవంతంగా కనిపించినా లోపల ఎక్కడో ఒకచోట రాత్రి ఒంటరిగా ఉన్నప్పుడు రామునిలాంటి ప్రశ్నలతోనే సతమతమవుతున్నాము. ఇదేనా జీవితమని ప్రశ్నించుకుంటూనే ఉన్నాము. ఖచ్చితంగా. మన దగ్గర కేవలం సాధనాలు మారాయి కాని మనసులో రేగే శూన్యం అలాగే ఉంది. అవును. అందుకే సమాజానికి నేడు సమాచారం మాత్రమే కాదు, ప్రశ్నించే ధైర్యం కావాలి. ఆ ప్రశ్నలకు భయపడకుండా నిలబడే స్పష్టత కావాలి. అందుకే యోగ వశిష్ఠం ఒక పాత లైబ్రరీ పుస్తకం కాదు, అదొక జీవంతమైన దర్శనం. అవును. రాముని ఆనాటి మౌనం వ్యర్థమైనది కాదు, అదొక యుగ సంభాషణకు నాంది అని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఈ విశ్లేషణలో మనం నేర్చుకున్నదేంటంటే, జీవితంపై వచ్చే లోతైన ప్రశ్నలు ఎప్పటికీ మన బలహీనత కాదు, అవి నిజమైన అవగాహనకు మొదటి మెట్టు. అవును. అలాగే వైరాగ్యం అంటే ప్రపంచాన్ని ద్వేషించి అడవులకు పారిపోవడం కాదు, ప్రపంచం అనిత్యమని స్పష్టంగా తెలుసుకుంటూనే మన విధులను నిర్వర్తించడం. అవి సరైన జ్ఞానంతో కలిస్తే అవే విముక్తికి మార్గమవుతాయి. ఆ ఆత్మజ్ఞానం కోసమే ఆ అన్వేషణ మొదలైంది. ఖచ్చితంగా. ఆ జ్ఞాన ప్రవాహమే మనకు ఇప్పుడు దిక్సూచి. తర్వాతి భాగంలో రాముని వైరాగ్యం నిజమైన జ్ఞానారంభమా లేక జీవితంపై నిరాశ? వశిష్ఠుడు దాన్ని ఎలా గుర్తించాడు?